గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని కోరింది. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోసేందుకు ఏపీ సిద్దమైందని, దానివల్ల గోదావరి డెల్టాకు నష్టం జరుగుతుందని లేఖలో పేర్కొంది తెలంగాణ ఈఎన్సీ. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని ఏపీ చెబుతోందన్నారు ఈఎన్సీ అనిల్ కుమార్. గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ నడి తెలుసుకుందాం. సుధీర్, లేఖ సారాంశం ఏంటి? పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఇటీవల కాలంలో కథనాలు వచ్చాయని, ఈ కథనాల ఆధారంగా ఒక లేఖనైతే తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ ఇటు పీపీఏకి అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, అదేవిధంగా జీఆర్ఎంబీకి గోదావరి బోర్డుకు లేఖ రాయడం జరిగింది. పూర్తిగా తెలంగాణ అభ్యంతరాలను ఆయన అందులో వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు కేవలం బ్యారేజ్గా మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ దాన్ని ఎత్తిపోతల కోసం ఉపయోగించేది కాదు. ఇది సిడబ్ల్యూసి ఇచ్చిన నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి కూడా ఆయన లేఖలో స్పష్టం చేయడం జరిగింది. గతంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణలోని గోదావరి బేసిన్లో నిర్మిస్తున్న ప్రాజెక్టు మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ కూడా ప్రస్తుతం ఆ నిబంధనలకు విరుద్ధంగానే పోలవరం నుంచి నీటిని ఎత్తిపోయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని చెప్పేసి ఈఎన్సీ అనిల్ కుమార్ లేఖ రాయడం జరిగింది. ఈ లేఖకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు జీఆర్ఎంబీని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని రెండింటిని కూడా ఆయన అభ్యర్థించడం జరిగింది. గతంలో జరిగిన అంటే ఏప్రిల్లో జరిగిన సమావేశం, అది పీపీఏ సిఇఓ అధ్యక్షతన జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీకి సంబంధించిన పోలవరం ప్రాజెక్టు సిఈ తాము ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదని, ఎలాంటి ఎత్తిపోతల చేపట్టడం లేదని చెప్పేసి పీపీఏ సమావేశంలో చెప్పారని ఆ విషయాన్ని ఆయన గుర్తు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మళ్ళీ ఎత్తిపోతల పేరుతోటి నిర్మాణాలు చేపడుతుందని చెప్పేసి డెడ్ స్టోరేజ్ నుంచి పోలవరం డెడ్ స్టోరేజ్ 35 మీటర్లు 35 మీటర్ల నుంచి కూడా నీటిని ఎత్తిపోయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా వివిధ ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివరాల ఆధారంగానే తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ లేఖ రాయడం జరిగింది. దీని మీద తక్షణమే స్పందించి ఇటు జీఆర్ఎంబీ కావచ్చు, పీపీఏ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి కేంద్రం మీద ఒత్తిడి కూడా తీసుకొస్తామని చెప్పేసి అనిల్ కుమార్ చెప్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తుంది. గోదావరి బోర్డు కూడా దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తుంది. ప్రస్తుతం తెలంగాణ అభ్యంతరాలను ఏపీ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో నిర్మాణం చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, పోలవరం ప్రాజెక్టు దాదాపుగా 190 టీఎంసీలకు సంబంధించిన ప్రాజెక్టు. అయితే గతంలో ఇచ్చిన జీవో ఆధారంగా దాన్ని కుదించడం జరిగింది. ప్రస్తుతం అది 119 టీఎంసీల సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది. గత ప్రభుత్వం ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో దాన్ని 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించడం జరిగింది. దీని ద్వారా డెడ్ స్టోరేజ్ 35 మీటర్లకు తగ్గుతుంది. ఆ 35 మీటర్లలో ఉన్న నీటినన్నిటిని కూడా తోడేస్తే ఇటు రాబోయే రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో నీటి కేటాయింపులు కావచ్చు, లేకపోతే నీటికి సంబంధించి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఎత్తిపోతల వల్ల ఏపీలోని మిగతా ప్రాంతాలు కూడా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా జీఆర్ఎంబీకి విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దేవి. ఆల్ రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.